తెలంగాణ అస్తిత్వ ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన కేసీఆర్ గారిపై రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న రాజకీయ వేధింపుల పర్వంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి తెలంగాణ మొత్తం గర్జిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. నిబంధనలను అతిక్రమించిన కేసులో పసలేకపోయినా తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ గారు ప్రకటించిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆయన ఎర్రవెల్లి నుంచి నందీనగర్లోని నివాసానికి చేరుకున్నారు. అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టిన సందర్భం కూడా కేసీఆర్ గారిపై సాగిస్తున్న ఈ కక్ష సాధింపులను ఊరుకునే ప్రసక్తే లేదని ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇదే అంశంపై ప్రస్తుతం మనం చర్చను చేపట్టాం. ఇందులో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రాకేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇద్దరికి నమస్తే. ముందుగా శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ కోసం ఏకంగా ప్రాణ త్యాగానికి సిద్ధపడి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాటు తెలంగాణను దేశంగా అగ్రగామిగా తెలంగాణను తీర్చిదిద్దిన నాయకుడిపై మనం చూస్తున్నాం. ఒక ఉద్యమ రథసారథి పైన, ఒక మహోన్నత నాయకత్వం పైన ఈరోజు జరుగుతున్న దాడిని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ 2 ఏళ్ల పరిపాలన, 2 ఏళ్లలో కొనసాగిస్తున్న డైలీ సీరియల్లా కొనసాగిస్తున్న విచారణ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు. నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి పాలన. 65 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అనేక పార్టీలు, అనేక ఉద్యమాలు వచ్చిపోయినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అనేది సాధించలేకపోయిన సంగతి గత కేసీఆర్ గారు వచ్చి 2001లో పార్టీ పెట్టిన తర్వాత దాదాపు 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను, అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఒక జేఏసీ రూపకంగా ఒక తాటి మీద తీసుకొచ్చి అనేక ఉద్యమాలు చేసి విద్యార్థులను, యువకులను, ఎంప్లాయీస్ను, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ను అన్ని రకాలుగా జేఏసీలను ఏర్పాటు చేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం అన్నది ఈ ప్రజల ఆకాంక్ష. అలాంటి రాష్ట్రం తెచ్చినటువంటి నాయకునికి ఇలా నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇవ్వడం లెక్క. అంటే ఈరోజు బ్లాక్ డేగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టి వేయాల్సింది ఎవరి పేరు మీద వేయాలి? 6 గ్యారంటీలు ఇస్తామని, అమలు చేస్తామని చెప్పిండు. 100 రోజులల్లో 6 గ్యారంటీలు అన్నారు. 6 నెలలు కాదు కదా, ఇప్పుడు 700 రోజులు అయింది. మీరు 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు 700 రోజులు దాటిపోయింది. సిట్ ఎవరి పేరు మీద ఇవ్వాలి? 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన సిట్ వేసి విచారణ చేసి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. 2 లక్షల రుణం మేము అధికారంలోకి రాగానే 100 రోజులలో ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజులలో 2 లక్షల రుణం ఇస్తామని చెప్పినటువంటి రైతులకు భరోసా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా 700 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు 50% మించి రైతులలో 2 లక్షల రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ 2 లక్షలు మంత్రి పైన సిట్టు వేసి విచారణ జరిపించాల్సింది వాళ్ళ పైన. అదేవిధంగా 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 1 ఉద్యోగం ఇయ్యనందుకు యువతనంతా కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ముఖ్యమంత్రికి సిట్టు వేసి సిట్టు పైన విచారణ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలి కదా. జైలుని ఎవరు పెట్టాలండి? వాళ్ళు కేసీఆర్ పింఛన్ ఇస్తే మేము అధికారంలో చెప్పింది కదా, 4000 ఇయ్యనందుకు మీ మీద ఎంక్వైరీ పెట్టాలి, మీ మీద సిట్టు విచారణ జరపాలి. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తే నేను అధికారంలోకి వస్తే 1,00,000తో పాటు చెప్పిండు. తులం బంగారం ఎగబెట్టినందుకు మీ పైన సిట్టు వేసి విచారణ జరపాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, తెలంగాణ ప్రజలను నమ్మించి వంచి మోసం చేసిన ప్రభుత్వం పైన సిట్టు విచారణ చేసి
ఎంక్వైరీ చేసి వీళ్ళపైన సిట్టు విచారణ జరపాలి. Okay. నిజంగా చిత్తశుద్ధి ఉంటే Okay. మా పైన కాదు. Okay. మేము అలుపెరగని పోరాటం చేసిండు మా నాయకుడు. Okay. తెలంగాణ యావత్ జాతిని అంతరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడి పైన మీరు ఇలా సిట్టు పేరుట, విచారణ పేరుట, ఎంక్వైరీల పేరుట, కాళేశ్వరం పేరుట, మీరు పీసీ ట్యాపింగ్ పేరిట డైలీ సీరియల్ నడిచినట్టు, కార్తీక దీపం సీరియల్ నడిచినట్టు దాదాపు 2 సంవత్సరాల 2 నెలలు అయింది. ఏం తెలిసిండ్రు? కేవలము పబ్బం గడుపుకోవడానికి 6 గ్యారంటీలు అడగకుండా చేయడానికి. ఇలా రైతుల్లో రుణం అందలేదు, రైతులకు రైతు భరోసా అందలేదు, వాటిని అమలైతలేవని అడుగుతున్నందుకు మా మీద అక్రమంగా కేసులు పెట్టి సమయాన్నంతా వృధా చేస్తుండ్రు. ఇవాళ మేము అడుగుతున్నాం తెలంగాణ భవన్ ముంగట కేసీఆర్ గారిని ఎర్రవల్లి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి, ఇలా ఈడికి రావడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 నుంచి 20 వేల మంది పోలీసులను వాడినరు. ఏం మీ జాగిరా? ఇంతమంది ఉద్యోగులను కేవలం రోడ్ల మీద ఎందుకు లెవెలెట్టిండ్రు? కేవలం ఇది రాజకీయ కక్ష మాత్రమే. ఇలా ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. మీరు తీసుకున్నటువంటి ప్రతీకార పాలన ఇది. 6 గ్యారంటీలు సోనియా ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తా, ఈ రాష్ట్రానికి ప్రజాపాలన అందిస్తామని చెప్పిండు, ప్రజాస్వామ్యం అందిస్తామని చెప్పిండు, స్వేచ్ఛ అందిస్తామని చెప్పిండు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తుంది ప్రభుత్వం. ఇలా మా తెలంగాణ భవన్ ముంగట ఒక్కొక్కరు 10 ఫీట్ల కట్టెలు పట్టుకొని నిలబడ్డారు పోలీసులు, టాస్క్ ఫోర్స్. ఎవరి కోసం, ఎవరి మీద దాడి చేస్తుంది ప్రభుత్వం? తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుడి మీద దాడి చేస్తుందా? తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తుందా? లేకుంటే మీరు సమైక్యవాదులతో చేతులు కలిపి ఎవరి మీద దాడి చేస్తుందో ఒకసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందాలు చేసుకొని మీరు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు, మీరు మాట్లాడుతున్నటువంటి దొంగ నాటకాల గురించి మాట్లాడుతున్నందుకు, మీరు చేసినటువంటి బొగ్గు కుంభకోణాల గురించి మాట్లాడుతున్నందుకు, మీరు చేస్తున్నటువంటి ప్రతి శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని బయట పెడుతున్నందుకు మా నాయకులను సిట్టు పేరుట, విచారణ పేరుట రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సమయాన్ని వృధా చేసి పబ్లిక్ మైండ్ అంతా కూడా డైవర్ట్ చేసి ఇలా మీ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇలా ఇది ఎంత చేసినా ప్రజలు విఘ్నులు. ఏ సమయంలో మీకు బుద్ధి చెప్పాలనో డిఫరెంట్గా బుద్ధి చెప్తారు. ఇలా ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. తెలంగాణ తెచ్చినటువంటి నేత 11 రోజులు కఠోరమైనటువంటి దీక్ష చేసి చావు నోట్ల తలబెట్టి తెలంగాణ సాధించినటువంటి, ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించినటువంటి నాయకుడికి గౌరవించేటువంటి తీరేదానా ఈ అధికారులకు కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నదా? అసలు అంటే ఈ అధికారులు మీరు చట్టంతో నడుస్తూ ఉన్నారా, లేకుంటే రేవంత్ రెడ్డి చేసి చెప్పేటువంటి చుట్టంతో నడుస్తూ ఉన్నారా? ఎవరితో నడుస్తుంది మీ ప్రభుత్వం? మీ పాలన ఎవరితో నడుస్తుంది? ఇప్పటికి 2 సార్లు వేసిండ్రు సిట్టు. ఒకసారి ఏసీపీతో వేస్తే, ఒకసారి ఏం సాధించింది ఇలా? అంటే ఒక టెలిఫోన్ ట్యాపింగ్ మీద వీళ్ళకి పోవడం అనేది చాలా దుర్మార్గం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసినటువంటి నాయకుడికి ఎక్కడ ఉంటే 65 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటే అక్కడ విచారణ చేయాల్సిందని చట్టం చెప్తుంది. కానీ మీరు తెలివి తక్కువ పనిగా, దద్దమ్మలుగా మీరు తీసుకుపోయి రాత్రి 10 గంటలకు పోయి గోడ కంటేసేటప్పుడు ఇది ఎంత అసమర్థత, ఎంత 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 మీరు మూర్ఖంగా కురంకుశంతకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎంత నీచంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జనాలందరికీ కూడా అర్థమవుతా ఉన్నారు. కేవలము కక్ష సాధింపు చర్యగా ఇలా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన కక్ష సాధింపు చర్యగా, ప్రతికార్య చర్యగా ఇలా గతంలో ఆయన ఎందుకు అరెస్ట్ చేసింది గత ప్రభుత్వం? 50 లక్షలు దొరికినందుకు పట్టబగలు ఒక ఎమ్మెల్యే ఓటు పెట్టింది. ఒక ప్రైవేట్ ఇంటి మీద డ్రోన్ కెమెరా పెట్టి నువ్వు తింపినందుకు నీ మీద ప్రభుత్వ మానవుడు కేసు పెట్టింది. మేమేం చేసినాం? మీలాగా దొంగ పనులు చేయలే కదా. మేము దొంగ పనులు చేసినామా? ఇలా మీరు చేసినటువంటి లంగా పనులకు ఇవన్నీ అంటగట్టి ప్రతికార్య చర్య తీసుకోవడానికి మేము భయపడతామా?
మేము 2001 నుంచి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మొదలైన నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు సమైక్య రాష్ట్ర నాయకులతో అడుగడుగున ఎవ్రీ మినిట్ కొట్లాడి కేసులు పెట్టుకొని జైళ్ళకు పోయి మేము అనేక రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించినాం. మీరు పెట్టేటువంటి కేసులకు మీ తాటాకు సప్పులకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైన్యం భయపడుతుంది అనుకుంటున్నారా? వేలాది మంది ఉద్యోగుల సమయాన్ని వృధా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఒక పక్క ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఎక్కడికక్కడ మహిళల పైన చిన్నారుల పైన ఆత్మహత్యలు హత్యలు రేపులు జరుగుతూ ఉంటే మీ రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రం కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన మా సోషల్ మీడియా వారియర్స్ పైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టి పైశాచికానం పొందుతూ ఈ సమయాన్నంతా వృధా చేస్తూ ఉన్నది. ఇది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే దిగిపోవాలి. ఇన్ని శాఖలలో అవినీతి జరిగినటువంటి మంత్రులకు ఏ ఒక్క మంత్రి కూడా సమాధానం లేదు. ఈ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సమాధానం లేదంటే మీరు దొంగలు అందరు కలిసి వాటాలు పంచుకుంటున్నది నిజం కాదా? దాని మీద ఎందుకు సిట్టు వేయరు అంటున్నా. దాని మీదకి ఎందుకు ఎంక్వైరీ రాదు? దాని మీద ఎందుకు సిబిసిఐడి ఎందుకు ఎంక్వైరీ అయ్యారు? ఎందుకు సిట్టింగ్ జడ్జితో చెప్పాల్సింది? మీరు ఎంక్వైరీ చేయాల్సింది మీ అవినీతి పైన. మీ సివిల్ సప్లై స్కామ్ జరిగింది. మీ బియ్యం అమ్ముకున్నటువంటి స్కామ్ మీది, బూడిద అమ్ముకున్న స్కామ్ మీది. గురుకుల పాఠశాలలలో విద్యార్థులు, పేద విద్యార్థులు ఉండేటువంటి గురుకుల పాఠశాలలో బంకర్ బెడ్లలో కూడా స్కామ్ జరిగింది. 3 పూటల అన్నం పెట్టలేని ఈ అసమర్థ ప్రభుత్వం అన్నం పెట్టకపోను పిల్లలు చలిలో వండుకుంటారని బంకర్ బెడ్స్ కొంటే ఆ బంకర్ బెడ్ కొనుగోళ్లలో కూడా భారీ స్కామ్ చేసినటువంటి బద్మాష్ ప్రభుత్వం కదా ఇది. వాళ్ళ మీద కదా మీరు సిట్ వేయాల్సింది, మా మీదనా మీరు వేయాల్సింది? ఒక ఉద్యమకారుడి పైన, తెలంగాణ తెచ్చినటువంటి నేతల పైన మీరు సిట్టు వేసి విచారణ చేస్తూ ఉన్నారంటే ఇది మీకు కాంగ్రెస్ పార్టీకి పోయేకాలం దగ్గర పడ్డది. ప్రజలందరికీ కూడా గమనిస్తాం. ఇలా కేసీఆర్ గారిని తీసుకొస్తుంటే అడుగడుగున నీరాజన పలుకుతూ రోడ్ల మీద పోయేటువంటి జనాలు అరే కేసీఆర్ గారిని ఇలా సిట్టుకు పిలుస్తున్నారట. ఇలా ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు, ప్రతి తెలంగాణ బిడ్డ, ఈ మట్టిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా టీవీ ముంగట కూర్చొని కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశత్వ పాలన ఇది సరైనది కాదు అని ప్రతి ఒక్కరు కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి రోజు దగ్గర పడ్డదంటే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కాదు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్ని కేసులు పెట్టినా మళ్ళీ మా పోరాటం ఆగది, న్యాయం గెలుస్తుంది. ఒకరోజు మీరు హైకోర్టులో వేసిండ్రు, టెలిఫోన్ ట్యాపింగ్ కింద హైకోర్టులో వేసిండ్రు, అక్కడ కొట్టేసిండ్రు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టి సుప్రీంకోర్టులో వేసిండ్రు. సుప్రీంకోర్టులో కూడా గెలిచినాం కదా. హరీష్ రావు గారి పైన వచ్చినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మళ్ళీ విచారణ చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినాక కూడా మీరు మళ్ళీ 8 గంటలు మీరు 9 గంటలు మీరు సిట్టు పేరిట విచారణ చేస్తున్నారంటే మీకు చట్టాల మీద నమ్మకం లేదు, చట్టాలను గౌరవించరు. న్యాయస్థానాల మీద నమ్మకం లేదు, న్యాయస్థానాలను కూడా గౌరవించరు. మీరు కేవలం పర్సెంటేజీల పైన మీ దృష్టి, మీరు రావాల్సినటువంటి కుంభకోణాల పైన మీ దృష్టి, అంతే తప్ప ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమాల పైన, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మీరు హామీల పైన మీ దృష్టి లేదు. నిన్నటికి నిన్న 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సమ్మక్క సారక్క జాతర, కోట్లాది మంది, ఆసియా ఖండంలో పెద్ద జాతర అది. ఆ జాతరలో మీ రీల్స్ షో తప్ప ప్రజలకు రియాలిటీగా దగ్గరగా ఉండి సేవలు అందించినటువంటి పాపన పోయింది. అక్కడ వేల కార్లు, 100 కార్లు పెట్టుకొని మీరు షోపుటం చేసుకుంటూ మంత్రులు సెల్ఫీలు దిక్కుంటూ వచ్చింది. కానీ ఎంత ఇబ్బంది పడ్డారు అక్కడ. అంటే ఈ ప్రభుత్వం చాత కాదు అనడానికి నిన్నటి సమ్మక్క సారక్క జాతర దానికి నిలువెత్తిన గాలికి వదిలేసిండు. ఇలా పాలన గాలికి వదిలి గాలి మేడలు కట్టుకుంటా గాలిలో తిరుగుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రులు. ఇలా 2 సంవత్సరాల నుంచి జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పాలన. మనం చూస్తున్నాం 2 ఏళ్ల నుంచి పూర్తిగా దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని ఎర్రోల శ్రీనివాస్ గారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. పూర్తిగా పరిపాలన వైఫల్యాలు, దీనికి తోడుగా వరుస కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, గ్యారంటీల నుంచి ఏమార్చేందుకు మాత్రమే ఇలాంటి అటెన్షన్ అవుతుంది. కానీ సమైక్య రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని, ఎక్కువ అక్రమ కేసులను కూడా
ఎదుర్కొని నిలబడింది బీఆర్ఎస్ నాయకత్వం. ఇలాంటి టాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని కూడా మండిపడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు సిట్ ఇచ్చిన నోటీసులు కేవలం కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులుగా కాదని, కేవలం ఒక నాయకత్వానికి ఇచ్చిన నోటీసుగా కాదు, యావత్ తెలంగాణకి ఇచ్చిన నోటీసుగానే తెలంగాణ భావిస్తోంది. తెలంగాణలోని 4 కోట్ల గుండెలు ఈరోజు బరువెక్కాయి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించి తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన సమున్నత నాయకత్వంపై జరుగుతున్న దాడిని యావత్ తెలంగాణ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసు కాదు, కేసీఆర్ గారికి చేస్తున్న విచారణ కాదు, యావత్ తెలంగాణకి ఇచ్చిన నోటీసుగానే తెలంగాణ సమాజం భావిస్తున్న అంశంపై ప్రస్తుతం మనం చర్చను కంటిన్యూ చేస్తూ ఉన్నాం. రాకేష్ గారు, మనం చూస్తే వాస్తవానికి వరుస కుంభకోణ ఎన్నికలు ముంగిట్లో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి దీని చుట్టే మొత్తం నెరేటివ్ను తిప్పే ప్రయత్నాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది? ప్రధానంగా ఈరోజు ఏదైతే తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మూసి తెలంగాణ రాష్ట్ర కార్యసాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణను సృష్టించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని ఒక చిన్న అసలు సాక్ష్యాధారాలు లేని, దానికి ఎవిడెన్స్ లేనటువంటి ఒక ఆరోపణను పదే పదే చేస్తూ ఆ ఆరోపణ నిరూపించడానికి కుట్ర చేస్తూ దాంట్లో భాగంగా కేసీఆర్ గారిని ఈరోజు ఎంక్వైరీకి పిలవడం జరిగింది. ఒకటి, ఒక ప్రెస్ మీట్లో స్పష్టంగా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము తీసుకుంటాం, సోర్స్ ఏంది అనేది పోలీస్ ఆఫీసర్లే చెప్పాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జరుగుతున్నటువంటి ఎంక్వైరీ మొత్తం కూడా అటు ఎంక్వైరీలో ఉన్నది పోలీస్ ఆఫీసర్లే, ఎంక్వైరీ చేయబడుతుంది పోలీస్ ఆఫీసర్లే, దానికి రాజకీయాల్లోకి లాగుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ప్రజల దృష్టి పోవద్దు, దేని మీద పోవద్దు, బొగ్గు కుంభకోణం జరిగింది నిజం, అది దాని మీద చర్చ జరగద్దు ప్రజల్లో. దాన్ని మనం మీరు నేను కాదు, మీడియా అధిపతులే ఆరోపణలు చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా ఒక పేపర్లో చెత్త పలుకులు రాశారు. ఎస్, కేసీఆర్ అంటే తెలంగాణ భావజాలమే, కేసీఆర్ మీద దాడి జరిగితే తెలంగాణ మీద దాడి జరిగినట్టే, కేసీఆర్ అనే ఒక నాయకుడు లేకపోతే తెలంగాణ సృష్టి జరగకపోయేది. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద ఒక కుట్రపూరితంగా గతంలో ఉన్నటువంటి తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఈరోజు జరుగుతుంది, గోదావరి నీటిని ఎట్లా దోచుకోవాలి, కృష్ణా నీటిని ఎట్లా దోచుకోవాలి, గోదావరి మీద ప్రాజెక్టులు కడితే వాటిని కూలగొట్టిర్రు, వాటిని మొత్తం కూడా విధ్వంసం దిశగా నడిపిస్తారు. అదేవిధంగా ఈరోజు కృష్ణా నీటి మీద మన కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణకున్న సహజ సంపదలేంది, నీరు, బొగ్గు, ఇక్కడ ఉన్నటువంటి సంపద, వీటిని కొల్లగొట్టాలి. ఏ విధంగా కొల్లగొట్టాలి? నిజంగా చెప్పాలంటే సకల జన సమ్మె చేసినప్పుడు దేశం మొత్తంలో విద్యుత్కు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఎందుకు కలిగింది? తెలంగాణలో బొగ్గు ఉంది కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణ సహజ సంపదను దోచుకోవాలంటే కేసీఆర్ అనేటువంటి ఒక బలమైన నాయకుడు దీనికి అడ్డుగా నిలుస్తుండు, ఈ దోపిడీని ఎదుర్కోవడానికైనా బలంగా నిలబడుతుండు. కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే వీళ్ళంతా తెలంగాణ వాళ్ళంతా అనాథలు అవుతారు అని చెప్పేసి ఎవరైతే తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నారు, అది కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, వీళ్ళందరి నాయకత్వం మీద ఒక దాడి జరుగుతుంది. ఆ దాడిలో భాగమే ఈరోజు సిట్ ఎంక్వైరీ. నేనేమంటున్నా, గతంలో పిలిచిరు ఎంక్వైరీకి, వచ్చిర్రు, కేసీఆర్ గారు రాలేదా? నేనేమంటానంటే ఘోష్ కమిటీ పిలిచినప్పుడు వచ్చిర్రు. ఈరోజు వాంటెడ్లీ ఎంత అమర్యాదకరంగా అండి, కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడిని ఈ గోడ కంటేసి పోతావు నువ్వు. ఆయన ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఆయన అడ్రస్ తెలియదా మీకు? ఆయన ఎక్కడికి పోనో తెలియదా? అంటే మీ బండ్లలో డీజిల్ లేదా, లేకపోతే మీకు బండ్లు దిక్కులేవా? అవి కూడా కేసీఆర్ కొనిచ్చిండు కదా, పోలీస్ వెహికల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు సిఆర్పి కింద ఇచ్చినావు, భారత సంహిత యాక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సిఆర్పి ఎట్లా యూజ్ చేస్తున్నావు? అదొకటి కింద ఇచ్చినప్పుడు ఎక్కడుంటే అక్కడ ఇవ్వాలి, నువ్వు ఇక్కడ ఎట్లా ఇస్తావు? ఇప్పుడు హరీష్ అన్న ఇంటి అడ్రస్ సిద్దిపేట పెట్టిండు, కానీ నువ్వు హైదరాబాద్ ఇచ్చినావు. నేనేమంటున్నా అంటే ఈరోజు కేసీఆర్ గారు మంత్రులందరూ పోయి అక్కడ ఎర్రబెల్లికి పోయి ఎర్రబెల్లి సార్ ఇంట్లోనే ఆయనకు ఇన్విటేషన్లు ఇస్తారు. కానీ ఈరోజు ఓన్లీ నీ నోటీసులు వేయడానికి ఇక్కడికి వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీ జూబ్లీహిల్స్ పరిధి అన్ను, ఇది బంజారాహిల్స్ పరిధికి వస్తుంది నంజనగర్, జూబ్లీహిల్స్ పరిధి ఎట్లయితుంది? కాబట్టి దీంట్లో ఒకటి కంప్లీట్గా హోమ్ మినిస్టర్ హస్తం ఉన్నది, సీఎం రేవంత్ రెడ్డి అనుకోండి దీని మొత్తం స్టోరీ కథా స్క్రిప్ట్. కానీ విషయంలో ఒకటి మాత్రం చెప్పుకోవాలండి మేము, ఎందుకంటే తెలంగాణను సాధించినటువంటి నాయకుని దగ్గర క్రెడిట్ కొడదామంటే ఇట్లా కాదు.
కేసీఆర్ కళలు కన్నా తెలంగాణ కంటే అద్భుతమైన తెలంగాణను సృష్టించండి. ఆయన వచ్చిన పథకాలు ఏంది, ఇచ్చిన సంక్షేమం ఏంది? రైతు బంధు ఇచ్చిండు, 6,000 ఇస్తే నేను 5,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను అంటే 10,000. నువ్వు 15,000 ఇచ్చి కేసీఆర్ గారికి ఆలోచించు. మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తా అన్నాడు, నువ్వు కృష్ణా నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిండు. అరే నువ్వు ఒక పథకాన్ని తీసుకొచ్చి చెయ్యి. కేసీఆర్ గారు ఏది షాదీ ముబారక్ ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను, అవి చేయకుండా అంటే ఏం చేయాలంటే తన కీర్తి పెరగకుండా ఉండాలంటే ఎదుటి వ్యక్తుల కీర్తిని మసకబారేటట్టు చేయాలి, వాళ్ళకు మసిపూయాలి అనే కార్యక్రమంలోనే రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అందరికీ అర్థమవుతుంది. ఇంకొక మాట అండి, అసలు పోలీస్ ఆఫీసర్లు కూడా ఎట్లా నోటీస్ ఇస్తారండి? మా పార్టీ అధినాయకుడు మున్సిపల్ ఎలక్షన్లు నడుస్తున్నాయి, ఎలక్షన్లు అయినాక ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చిందన్న విషయం తెలియదు వీళ్ళకు. మరి ఎలక్షన్ కమిషన్ నోటీస్ అంటే ఎలక్షన్ కమిషన్ డమ్మీ చేస్తుర్రా? ఓ 10 రోజుల తర్వాత ఇస్తే ఇదే సిట్ నోటీసు అంటే కరెక్ట్ మున్సిపల్ ఎలక్షన్లు జరిగేటప్పుడే వేధించాలి, బొగ్గు కుంభకోణం బయటపడ్డప్పుడే వేధించాలి. నువ్వు గొర్రెల స్కామను ఇంతవరకు ఎందుకు ఒక్క గొర్రె ఇయ్యలేకపోయాను అంటే నేను ఏమంటానంటే ఏది అడగద్దు, ఏం మాట్లాడొద్దు. బీజేపీ లెక్క వాళ్ళు తానా అంటే తందానా అనుకుంటుండాలి. కాబట్టి వాళ్ళ తానా తందానా బ్యాచ్లో మా బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి మా నాయకత్వాన్ని మొత్తం వేధించేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ కొత్త పథకం వస్తుందా, ఏ సంక్షేమం జరుగుతుందని ఎదురు చూసేవాళ్ళం. వీళ్ళు రాగానే ఏ స్కామ్ జరుగుతుందా, ఏ కుంభకోణం జరుగుతా అని. ఎంత ఎందుకండి, లిక్కర్ మీద కూడా ఆ స్టిక్కర్ మీద కూడా వీళ్ళు కుంభకోణమే. మా తినేటువంటి రైతులు పండించినటువంటి బియ్యము సివిల్ సప్లై గోదాములలో ఉంటే ఆ రైతులు పండించిన ధాన్యం మీద కుంభకోణమే. రైతు బంధు ఇవ్వకుండా కుంభకోణాలే. నేనేమంటే ఏం చేస్తున్నావు, కంచె గచ్చిబల్ల 10,000 కోట్లు నువ్వు భూములన్నీ తాకట్టు పెట్టి తెచ్చుకున్నావు, అదొక కుంభకోణం. ఆ పైసలు వేయడమని. కాబట్టి చేస్తున్న అప్పులకు లెక్క అడగద్దు. అంటే మొత్తం కూడా 7.5 వీళ్ళు అంటే బీజేపీ పార్టీ అంటుంది ఆర్ఆర్ ట్యాక్స్ అని. నన్ను ఎంక్వైరీ అయింది, ఈరోజు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది హైదరాబాద్లో? మీరు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారే కదా, మొత్తం కూడా హైడ్రా తోటి మూసి అంటే అన్నిటి భయపెట్టిస్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ చర్చ జరగద్దు. అంటే కేసీఆర్ యొక్క కీర్తే అజరామరంగా పైకి లేస్తుంది కాబట్టి తట్టుకోలేనటువంటి ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పిచ్చి పనులు. అంతేందుకండి, మొన్న ఆయన చేస్తున్న పిచ్చి పనులకు 4 మంత్రులు కలిసి వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకున్నారు, పాత కాంగ్రెస్ వాళ్ళంతా. అరే ఈయన ఏంది, ఎవరిని బతికిస్తాడు, బీజేపీని బతికిస్తాడా, కాంగ్రెస్ని బతికిస్తాడా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత తరం నాయకులు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారిని ఒకటి మాత్రం నిజమండి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాదు. ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే రాజకీయ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారో రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పరిపాలన తప్పకుండా సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళకి అంతకంత కూడా ఈటకే జవాబు పత్తర్సే దేంగి అని చెప్పేసి మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఆ దిశగా కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాం పూర్తిగా ఈట్ కా జవాబ్ పత్తర్సే దేంగి అని చెప్పేసి రాకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించి రాదనుకున్న తెలంగాణను సాధించి 10 ఏళ్లలోనే దేశానికి దిక్సూచిగా నిలిపిన తీర్చిదిద్దిన నాయకత్వం పైన కేసీఆర్ గారి పైన జరుగుతున్న ఈ వేధింపుల పర్వంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు భగ్గుమంటున్న పరిస్థితి. తెలంగాణ భవన్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగునా కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్న పరిస్థితి. సంక్షేమ సారథిగా, అభివృద్ధి ప్రదాతగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన నాయకత్వం పైన కేసీఆర్ గారి పైన దాడి చేయడం అంటే ఇది తెలంగాణ పైన దాడి చేయడమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న సందర్భం. శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉన్నాం అడుగడుగునా కూడా నిర్బంధకాండ కూడా కొనసాగుతున్న సందర్భం. మరోవైపు కొనసాగుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ నిర్బంధాన్ని కావచ్చు, రకరకాల కమిషన్లు, కేసులు, విచారణల వ్యవహారాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే వీళ్ళకు పాలన మీద పట్టు లేదు, ప్రజలకి ఏం చెప్పాలో క్లారిటీ లేదు, ప్రజలకి ఏం చేయాలన్నా కూడా క్లారిటీ లేదు. ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో అన్నటువంటి నమ్మకము కూడా లేదు. సో ఈ 3 భాగాలలో కాంగ్రెస్ పార్టీ ఒక కన్ఫ్యూజన్లో ఎట్లయినా చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే పాత కేసులన్నీ ఏదో జరిగిపోయింది అనేటువంటి భావనతో ఒక భ్రమపడి ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం పేరు మీద ఒక 1.5 year 2 సంవత్సరాలు నడిపించింది స్టోరీ. కాళేశ్వరం మీద ఏం చేసిండ్రు? ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్, ఒక సిట్టు, ఒక ఎంక్వైరీ, దాని తర్వాత ఏముండదు. మొన్న
పంచాయతీ ఎన్నికల్లో వచ్చినప్పుడేమో కేటీఆర్ గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఒక సంచలనం, మైండ్ డైవర్ట్ చేయడం, పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడం. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల డేటుకు 10 రోజుల ముందు నుంచి ఇక్కడ డ్రామా నడుస్తుంది. ఇది పొలిటికల్ డ్రామా. ఓకే, ఈ పొలిటికల్ డ్రామా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి హరీష్ రావు గారికి ఇచ్చిండ్రు నోటీసులు, కేటీఆర్ గారికి ఇచ్చిండ్రు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు అధినాయకుడు కేసీఆర్ గారికి ఇచ్చిండ్రు. ఇలా కేసీఆర్ గారు కూడా పిలిచే ప్రయత్నం చేస్తారు. ఓకే, అసలు సుప్రీంకోర్టు విచారణ చేయొద్దు అని చెప్పిన తర్వాత మీరు 2 సంవత్సరాల నుంచి చెప్తుండ్రు కదా, సిట్టు మొదటిసారి ఏసీపీతో వేసినప్పుడు సిట్టు వేసిండ్రు కదా, అసలు దాంట్లో ఏం తీసిండ్రు అంటున్నా, ఏం తీయలే కదా. అంటే ఇది కేవలము సమయాన్నంతా వృధా చేసుకునేటువంటి పని. దీంతో పాటు మీరు ప్రభుత్వంలో ఏం పని చేస్తుండ్రో ప్రజలకు చెప్పాలంటున్నాం మేము. ఓకే, ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు మీరు? మిమ్మల్ని అధికారంకి ఇచ్చింది ఎందుకు? సిట్టు పేరిట, ఎంక్వైరీ పేరిట సమయాన్నంతా వృధా చేసి 5 సంవత్సరాలు మీరు మైండ్ ఇట్ డైవర్ట్ చేసి మీరు అన్ని స్కీములు పెట్టి స్కాములు వేసుకొని పోయి దోసుకొని పోదామనే దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అంతకు మించింది ఇంకేం లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ స్కీములు పెట్టాలి, స్కాములు చేయాలి. అంటే ఇది స్కీముల ప్రభుత్వం కాదు, ఇది స్కాముల ప్రభుత్వం. ఈ స్కాముల పేరిట కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 1000 కోట్లు దండుకున్నది. నేను అడుగుతున్నా, ఫలానా శాఖలో అవినీతి జరగలేదు, కరప్షన్ జరగలేదని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ శాఖల 1 రూపాయి కూడా నయా పైసా స్కామ్ జరగలేదు, అవినీతి జరగలేదు, టెండర్లలో స్కామ్ జరగలేదు, కమిషన్లు తీసుకోలేదు మేమని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటున్నా. అంటే కాంగ్రెస్ అంటే కరప్షన్, కరప్షన్ అంటే కాంగ్రెస్. కరప్షను అనేటువంటి సిలబస్ పెడితే నేర్చుకోవడానికి మన రేవంత్ ప్రభుత్వమే ఒక సిలబస్ అవుతుంది. ఇక ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం లేదు. అందుకనే ఈరోజు కేసీఆర్ గారిని మీరు ఇలా సిట్టి పేరిట విచారణిస్తున్నారంటే తెలంగాణకి ఇలా చీకటి రోజుగా పరిగణిస్తా ఉన్నాం. ఈరోజు బ్లాక్ డే. సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి నిర్బంధకాండ లేదు. ఆనాడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం, ఏ ఒక్క రోజు కూడా ఇంత నిర్బంధకాండ లేదు. 1000 మంది పోలీసుల సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఇలా మా మీద దాడి చేస్తున్నారంటే తెలంగాణ ఆత్మగౌరవం మీద కాదా? తెలంగాణ ఉద్యమ పోరాటం మీద కాదా? తెలంగాణ స్ఫూర్తి పైన కాదా మీ దాడి? ఇలా తెలంగాణ సంస్కృతి పైన కాదా మీరు చేస్తున్నటువంటి దాడి? ఎవరిపైన చేస్తూ ఉన్నారు? ఎవరితో కుమ్మక్క అవుతా ఉన్నారు? ఇలా మీకు అడ్వైజర్లు ఎవడిస్తూ ఉన్నాడు? కేవలం ఆంధ్రబాబుల అడ్వైజర్లతోని ఇలా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం లేకుండా చేస్తూ ఉన్నారు. తెలంగాణ పదమే లేకుండా, అంశాన్ని లేకుండా చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుట్రకి ఎవరు అని అంటే ఆజ్యం పోస్తుంది చంద్రబాబు నాయుడు. ఇలా దాన్ని అందిపుచ్చుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఇదంతా ఒక పక్క ప్రణాళికంగా జరుగుతూ ఉన్నది. ఇలా ప్రజలకు మీరు ఏం చేయరు. ఇన్ని రోజులలో 2 సంవత్సరాలు అయింది, 26 నెలలు అయింది కదా. 26 నెలలలో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఫలానా పని చేసినాము, సక్సెస్ అయినామని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటున్నాం. 2 ఏళ్లలో ఆనాడు కేసీఆర్ గారు వచ్చి రాగానే 6 నెలల్లో 1 ఇయర్ లోపట సక్సెస్ఫుల్గా 24 గంటల కరెంటు ఇచ్చినాము, ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇచ్చినామని చెప్పుకునే దమ్ము మాకుండే. ఇలా మీరు 2 ఏళ్ళు అయింది కదా, ఈ పథకం ద్వారా మేము సక్సెస్ అయినామని చెప్పుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఇంటింటికి నల్లా ఇచ్చి, మంచినీరు ఇచ్చి, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాలలో కూడా మంచి నీళ్ళు ఇచ్చి, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి చెప్పి ఆ రోజు గర్వంగా చెప్పు. ఈ రోజు ప్రభుత్వానికి ఉందా? 200 రూపాయల పెన్షన్ నుంచి 2000కు పెంచినామని చెప్పే దమ్ము మాకుండే. ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి మీరు ఇన్ని కార్యక్రమం, ఇన్ని 26 నెలలు అయింది కదా, 26 నెలలలో మేము సక్సెస్ అయినటువంటి ఒక పథకం ఉంది చెప్పుకునే దమ్ము, లేకుంటే శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి, ఈ క్యాబినెట్కు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం మేము ప్రశ్నిస్తున్నందుకు మా మీద కేసులు, మేము ప్రశ్నిస్తున్నందుకు నిర్బంధాలు. రాత్రి 12 గంటల నుంచే ఇళ్లలో అందరు నిర్బంధించిందండి. ఏం నిర్బంధ పాలన ఇది?
6 గ్యారంటీలు సోనియా ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తా, ప్రజాపాలన ఇస్తాను. ఏం ప్రజాపాలన ఇది? ప్రజాపాలన ప్రతీకార పాలన.